ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. నీకు బాగా ఆకలవుతుంది సోదరి, నీకు బాగా ఆకలవుతుంది. నా దగ్గర ఆహారం ఉంది, ఆహారం ఉందని తెలుసుకునే కళ్ళు నీకు లేవు. ఆహారం ఉందని నేను మొత్తుకొని చెప్పినా వినే చెవులు నీకు లేవు. అంటే చెవుడు ఉంది, గుడ్డితనం ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏదో నీకు ఇష్టమైన ఫుడ్డు, చాలా శ్రేష్టమైన ఫుడ్ నా దగ్గర ఉంది, కానీ నా దగ్గర అది ఉందని చూసే కళ్ళు నీకు లేవు. నా దగ్గర ఉందని నేను చెప్పినా వినే చెవులు నీ దగ్గర లేవు. ఈ రెండు లేనప్పుడు నా దగ్గర ఉన్న పదార్థాన్ని అడిగి పొందుకునే ఛాన్స్ నీకుందా? ఉందా? అలాగా నా దగ్గర పదార్థం లేదా? దాన్ని సొంతం చేసుకోవాలంటే నీకేం కావాలి? నేను పిలుస్తున్నా, నా సోదరి నీకు ఇష్టమైన ఆహారం సిద్ధపరిచాను, ఇదిగో రా అను నేను పిలిచినప్పుడు వినే చెవి నీకుండాలి. ఓకే, అలాగే నా దగ్గర ఉన్న పదార్థాన్ని దృష్టించే కళ్ళు నీకు ఉండాలి. దాన్నే విశ్వాసం అన్నారు. ఇప్పుడు నీకు వినబడలేదని, నీకు కనబడలేదని నా దగ్గర పదార్థం లేదా? ఉంది, కానీ నీ దాకా ఎందుకు రాలా? దాన్ని స్వతంత్రించుకునేటువంటి కళ్ళు చెవులు నీకు లేనందున రాలా. కమ్మని పాట పాడా, మంచి పాట ఇందాక పాడా, అనుకుందాం. దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా. ఓకేనా? మంచి పాట అనుకుందాం. మీకు నచ్చిందా? శ్రావ్యమైన పాట. ఈ పాట మీకు చెవులు ఉన్నాయి కనుక మీకు అందింది, మీకు ఉంది. చెవులు లేని చెవిటివాడు ఉన్నాడు అనుకో, వానికి ఈ పాట ఉందా లేదా? పెద్దగా చెప్పాలి. వానికి పాట లేదు కాదు, పాట ఉంది కానీ దాన్ని వినే చెవులు వానికి లేవు. అంటే ఉన్న పాట వానికి అందుకోవటానికి అవసరమైన చెవి వానికి అది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు సంపదలగని, దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. మనకు అవసరమైనవి, భూమి మీద అవసరమైనవి, చచ్చాక మనకు అవసరమైనవి, ఇహమందును పరమందును మనకు కావలసిన అన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. దేవుడేం భేదోడు కాదు, లేనోడు కాదు, దేవుడేం దరిద్రుడు కాదు, సిరిగలవాడు. అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు నా దగ్గర పదార్థం ఉంది, నా దగ్గర పాట ఉంది, అందమైనటువంటి చిత్రం ఉంది, కానీ వీటన్నిటిని స్వతంత్రించుకోవడానికి అవతల వాళ్ళకి ఏం కావాలి? కళ్ళు చెవులు కావాలి. అవి వాళ్ళకి లేవనుకో, నా దగ్గర ఉన్నాయో ఏవి పొందలేరు. తప్పు నాదా వాళ్ళదా? పెద్దగా చెప్పాలి. దేవుడు కూడా ఇంతే కూర్చున్నాడు అన్ని దగ్గర పెట్టుకొని. నీకు అర్థమైతే, సరిగ్గా అర్థమైతే బల్బు వెలగాలి ఇప్పుడు నీకు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు శత్రు భయమా? సమాధానం ఉంది, దేవుని దగ్గర కాపుదల ఉంది. రోగ భయమా? స్వస్థపరచడానికి కావలసిన శక్తి దేవుడి దగ్గర ఉంది. దరిద్రత, దాన్ని తీర్చేసే సమృద్ధి దేవుని దగ్గర ఉంది. నీ ప్రయత్నాల్లో విఫలత అంటే ఓడిపోతున్నావా? నీకు జయమిచ్చే సత్తా దేవుడికి ఉంది. నువ్వు ఏం కావాలి చెప్పు? యేసయ్య ఏదన్నా, దేవుడు ఏదన్నా, అమ్మో అలాంటిది అడిగితే మరి నా దగ్గర ఏడుంటుందమ్మా, అట్లాంటిది అడిగితే కష్టం కదా అమ్మ, మరి నువ్వేమో 5 లక్షలు అప్పు అయింది అంటుంటివి. ఏదన్నా ఒక 50,000 20,000 అన్న అయితే నేను చేద్దును, కానీ 5 లక్షలు అప్పు అంటే నేను ఏడ తీర్చేది, ఏడ తెచ్చి అంటాడు దేవుడు? అంటాడా? ఏమయ్యా అంటాడా దేవుడు? ఏమయ్యా ఎవడు చేసుకోమన్నాడు నిన్ను? 10 లక్షలు అప్పు ఎవడు చేసుకోమన్నాడు? ఇచ్చారని తీసుకొచ్చి పెట్టుకున్నావు. లక్షలు ఏడ తెచ్చి ఇచ్చేది నేను? ఎవడిని అప్పడగాలి నేను? ఏదో 10 ఏళ్ళు అంటే ఎట్నో తిప్పలు పట్టి అంటాడా? 10 లక్షలు కాదు పిచ్చోడ, 10 కోట్లైనా ఆయన శ్రీమంతుడు, సమృద్ధి 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 గలవాడు. సర్వకృపా నిధివి,
సంపదల ఘనివి. పాడాగా సర్వకృపానిధి అంటే ఇచ్చుటకు కృప గలవాడు అండ్ సమృద్ధి కలిగినవాడు, సంపదల గని అనివాడు. మరి దేవుడు నువ్వు 5 లక్షలు చేస్తే నేనాడు ఇచ్చేది, నువ్వు 10 లక్షలు చేస్తే నేనాడు అంటాడా? అంటే దేవుడి దగ్గర అన్నీ సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని విషయాలలో సమాధానం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన పేరే సమాధానకర్త. తెలుసా మీకు? షాలేము రాజు అనే పేరు నాది కాదు అసలు. షాలేము రాజు అనే పేరు యేసయ్యదే, యేసయ్య పేరు అది. షాలేము రాజు అంటే సమాధానపు రాజు, సమాధానానికి రాజు అని అర్థం. నువ్వు ఏ క్వశ్చన్ తీసుకొని ఆయన దగ్గర ఆన్సర్ ఉంది, నువ్వు ఏ సమస్య తీసుకొని ఆయన దగ్గర పరిష్కారం ఉంది. ఇది వాస్తవం. కానీ ఇవన్నీ పొందుకోవడానికి మనకేం కావాలన్నది ఇక్కడ ప్రశ్న. దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి సోదరులారా, సోదరిమణులారా. వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి మనకు కావలసినది విశ్వాసం అనే నేత్రం. అర్థమైంది? విశ్వాసం అనే చెవి, విశ్వాసం అనే చెయ్యి, విశ్వాసం అనే కాలు మనకు కావాలి. మనోనేత్రాలు వెలగ్గానే సరికాదు, నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే సరికాదు. ఆ తెలిసిన దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పొందటానికి మనకేం అవసరమో కూడా తెలియాలి. సింపుల్. ఏం అవసరం అంటే విశ్వాసము అనే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం అవసరం. అది మన దగ్గర పనిచేస్తే దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవచ్చు. ఆయనదేం తప్పులేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయిరా బాబు తీసుకో అంటాడు ఆయన. కానీ చాలామంది ఎలా బతుకుతున్నారో తెలుసా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు లెక్క దేవుడు, నా దరిద్రానికి నేను చేసుకున్న నా కర్మగాలి అప్పులన్నీ చెబితే విన్నానా, ఆగానా? ఉన్నంతలో అంత రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయి తీరిసి కట్టి తిని డాబా తీరిసి కట్టి తిని అసలు పోయా అప్పులు చేసుకున్న మొత్తం పోయి ఇప్పుడు ఇల్లు బేరం పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. నేను చేసుకున్న దానికి దేవుడిని అంటే ఎందుకు లెక్క, ఎందుకులే అన్నాయి. ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడు? ఏం లేవా ఆయన దగ్గర? ఇప్పుడు అందమైన బొమ్మ గీశానండి, కళ్ళున్నోళ్ళు అందరూ కనపడింది, కళ్ళు లేనోడికి కనపడినప్పుడు ఆ బొమ్మ ఉన్నట్ట లేనట్ట వానికి ఉన్నా కూడా అంటే అందుకోలేడు. చక్కని పాట పాడాను, చెవులు లేనోడికి ఆ పాట ఉన్నట్టా లేనట్టా, కానీ పాట ఉందా లేదా? అలాగే దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం లేనోడికి ఏమీ లేవు. అందుకే పాపం దేవుడి మీద కూడా జాలి పడుతుంటారు మనోళ్ళు, పెద్ద మనుషులు. పాపం నాయన మాత్రం ఏం చేస్తాడులే, పాపం ఆయనే సిలువును పడి అల్లాడిపోయాడు. పిచ్చిమోహన్ దాన్న నీకోసమే అల్లాడిపోయింది, నీకోసమే అంత సేటు చేసింది, నీకోసం అంత ప్రాణం పెట్టి అంత చిత్రవదన అనుభవించిన వాడు నీకేం తక్కువ చేస్తాడు? ఏది కొదవ చెయ్యడు. విశ్వాసంగా లోడు పాడుకున్న పాట అండి. అయ్యగారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసావు, పైసలేం లేవు. గడిచిన సంవత్సరాలు అంటే వాళ్ళు ఇళ్ళు వచ్చి హెల్ప్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఎట్లా చేస్తావు అయ్యగారు అని విశ్వాసులు అడిగితే ఆయన వాడు బయట గదిలో పోయి పాట రాసుకొని వచ్చాడంట. కూటాలు ఎట్ట చేద్దాం, మీటింగులకి డబ్బులు ఎట్ట పెడదాం, వచ్చిన వాళ్ళకి తిండి ఎట్ట పెడదాం, ఏం చేద్దాం, ఏర్పాట్లు ఎట్లా అని ఆయన అడిగితే ఆయన ఈ పాట పాడాడు. ఏం చెప్పాడో తెలుసా? ప్రార్థించండి అని చెప్పాడు. ప్రార్థించండి. హెబ్రోన్ వ్యవస్థాపకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఏం చెప్పేవాడో తెలుసా? ఏ అవసరానికైనా ప్రార్థించండి అని చెప్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? ప్రార్థన చేస్తే మన నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి. నాన్న నాకు ఇది కావాలని నువ్వు ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని మొర పెడితే ఆమెనంటాడు, వచ్చేస్తుంది నీకు అది. అందుకని ఈయన లోపల బయటకు వచ్చాడు పాట రాసుకొని. ఎవరు? ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు. ఏం పాట అండి అది! ఒక్కటే ఆ పల్లవిలోనే నాకు కావాల్సిన మ్యాటర్ అంతా ఉంటుంది. నాకేమీ కొదువా నాదుడుండా, ఆయన లేకపోతే కదా నేను కంగారు పడాలి, జుట్టు బీక్కోవాలి, ఆలోచించాలి, గందరగోళం కావాలి, ఏదేదో అయిపోవాలి. నీకు సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నింపాదిగా ఈ పాట ఎప్పుడన్నా పాడావా? దడ ఆయాసం పెంచుకున్నావా? నేను చెప్పనా, దడ ఆయాసమే ఎక్కువ.
ఎట చేయాలి. కానీ భక్తులు అలా చేయలే. విశ్వాస నేత్రంతో దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్న విషయాలను ఎరిగిన భక్తులు అలా టెన్షన్ పడలా, ఇలా పాటలు పాడుకొని నడిచారు. కూటాలు ఎట్ట చేద్దామని మేము అడుగుతుంటే పాట పాడుకుంటా పోతాడేమో ఆయన చెప్పాడు, నాకేం కొదువా, ఇప్పటిదాకా మనుషులు హెల్ప్ చేసిన వాళ్ళు, మనుషులు హ్యాండ్ ఇచ్చారు, ఇక ఆయన వస్తాడు సీన్లోకి. అసలు ఆయన వస్తాడు సీన్లోకి. మనుషులు కదిలినంత వరకు ఆయన కదలడు. మనుషులు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో, మనుషులు ఎప్పుడైతే బిగబడతారో, మనుషులు ఎప్పుడైతే మనల్ని ఉడికించాలని చూస్తారో, అప్పుడు సీన్లోకి దేవుడు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు సీన్లోకి నా ప్రభువే వస్తాడు. ఏం ఆలోచించొద్దు, మీ పనులు మీరు మొదలు పెట్టండి, కూటాలు ఘనంగా జరుగుతాయి. నా దేవుడు ఏది తక్కువ చేయడని ఆయన చెప్పాడు. చెప్పినట్లుగానే ప్రజలు వచ్చారు, ధనం వచ్చింది, కావాల్సిన ఆహార వస్తువులు వచ్చి అన్ని అందరూ తినంగా ఇంకా సమృద్ధి మిగిలిపోయింది. అక్కడ సాయం చేస్తామన్న వాళ్ళందరూ ఎగ్గొట్టారు. కానీ పని ఆగల. ఎందుకు? జీవం గల దేవుడు సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.